వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, సరాసరి ధర రూ. 310 అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని, పొగాకు రైతులకు ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం జంగారెడ్డిగూడెంలోని 18, 32 పొగాకు బోర్డు వేలం కేంద్రాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వేలం కేంద్రాల పరిధిలోని పొగాకు రైతు సంఘాల ఆధ్వర్యంలో పొగాకు కొనుగోళ్లు పరిశీలించారు. ప్రస్తుతం పొగాకు ధరలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొగాకు రైతు సంఘాలతో సంయుక్త సమావేశం నిర్వహించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలం కేంద్రాల ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, కిలో వర్జీనియా పొగాకు అత్యధిక ధర రూ. 275 గాను అత్యల్ప ధర రూ. 170 ఉందని అన్నారు. ఎన్ఎల్ఎస్ ఏరియాలో 80 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటి వరకు 30 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు జరగాల్సి ఉండగా కేవలం 10 మిలియన్ల కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు జరిగిందన్నారు. పొగాకు కొనుగోళ్లు చాలా ఆలస్యంగా నత్తనడకన సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే పొగాకు రైతుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. రెండవది, పొగాకుకి కనీస ధర రాక రైతాంగం నష్టపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర రైతు సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు జంగారెడ్డిగూడెం 2 వేల కేంద్రాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, ఇక్కడ పొగాకు బోర్డు రైతు సంఘాలుగా పర్యటన చేసి కొంత ధరలు విషయాలను కూడా మేము పరిశీలన చేయడం జరిగింది. ప్రధానంగా గతం కంటే కొద్దిగా ధరలు పెరిగినట్టుగా కూడా ఈసారి పొగాకు కొనుగోలులో కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ ధర కూడా ఏమాత్రం కూడా సరిపోదని చెప్పేసి రైతులు భావిస్తూ ఉన్నారు. ఇవాళ హైయెస్ట్గా ఇవాళ కిలోకి రూ. 275 వచ్చింది. లోయెస్ట్ ప్రైసు రూ. 170గానే ఉన్నది. అది కనీసం 300, 310 వస్తే కానీ యావరేజ్ ప్రైసు రైతు గట్టెక్కే పరిస్థితి లేదు. ఇవాళ ఒక ఎకరానికే దాదాపు 3 పెట్టిన పెట్టుబడి ఉన్నది. మరి ఈ నేపథ్యంలో కనీసం పెట్టిన పెట్టుబడి అయినా సరే రైతుకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఈ రకంగా పొగాకు కొనుగోళ్లు నెమ్మదిగా కొనసాగితే, అంటే ఇప్పటికీ 25-30 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు చేయాల్సి వస్తే 10 మిలియన్ల పొగాకు మాత్రమే కొనుగోలు జరిగిన పరిస్థితి కనపడతా ఉంది. దీనివల్ల పొగాకు కొనుగోలు చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో మళ్ళీ పంట వేసుకునే దశ వచ్చింది. మరి రైతు మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి ఉన్న పొగాకు అమ్ముడుపోక రైతు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మళ్ళీ పంట వేయాలో మానాలో అర్థం కాక పొగాకు రైతు దిక్కుదోహ స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పొగాకు కొనుగోళ్లు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, యావరేజ్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ వస్తూ ఉంది. దీనివల్ల రైతు నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి ధరల స్థిరీకరణ నిధి కోసం ప్రభుత్వం గొప్పగా చెబుతూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వర్జీనియా పొగాకు రైతులకి ధరల స్థిరీకరణ నిధి పథకాన్ని కూడా వర్తింప చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. రెండో వైపు ఏమో పొగాకు బోర్డు నుంచి ఉన్న నిధుల నుంచి కూడా 1000 కోట్లు కేటాయించి పొగాకు కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు కూడా పక్కన డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పొగాకు రైతులు గట్టెక్కించే విధంగా ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే ప్రభుత్వం సమీక్ష చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా కొన్ని సమస్యలు తీసుకెళ్ళింది. అయినా సరే పొగాకు రైతు సమస్య మాత్రం పూర్తిగా పరిష్కారం కాలేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగానే ఈరోజు ఈ పొగాకు బోర్డు వేలం కేంద్రాలు మేము పర్యటన చేసి పరిశీలించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరైన గిట్టుబాటు ధర కల్పించి రైతులు గట్టెక్కించే చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి ఇక్కడ పొగాకు బోర్డు వేలం కేంద్రంగా ఉన్న రైతు సంఘాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఇతర రైతు సంఘాలు కూడా మేము సమీకరించి దీని మీద ఆందోళన పోరాట కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం.